హాయ్ అండి. మరో చక్కటి కథతో వచ్చేసాను. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? వచ్చేసేయండి. నీతో పాటు షిరిడీ రావడం కుదరదు. రేపు పొద్దున్నే ముంబై వెళ్ళాలి. రేట వాళ్ళ డాడీతో అపాయింట్మెంట్ ఉంది అన్నాడు శంకర్ శ్రీరామ్తో. పూణేలో వారం క్రితమే విప్రోలో జాయిన్ అయ్యాడు శ్రీరామ్. ప్రస్తుతం తన సీనియర్ శంకర్ రూమ్లో ఉంటున్నాడు. శ్రీరామ్ తన మొదటి సెలవు రోజును తన ఇష్టదైవం సాయి సన్నిధిలో షిరిడీలో గడపాలి అనుకున్నాడు. అందుకే వీకెండ్ షిరిడీ ప్రోగ్రాం పెట్టుకున్నాడు. తన రూమ్మేట్ శంకర్ తోడుగా రాను అనడంతో నిరుత్సాహపడ్డాడు. ఏం చేస్తాం, అతనిది ఒక లవ్ డీల్ అని సమాధానపడ్డాడు. శంకర్ తన ప్రేమిస్తున్న రేట వాళ్ళ డాడీని కలవడానికి రేపు ముంబై వెళ్తున్నాడు. ఆల్మోస్ట్ వాళ్ళ ప్రేమ సక్సెస్ అయినట్లే. రేట శంకర్ల కులాంతర మతాంతర వివాహం త్వరలో జరగబోతూ ఉంది. శ్రీరామ్ చేతిలో సెల్ మోగింది. ఫోన్లో వాళ్ళమ్మ పదే పదే అడిగే ప్రశ్నే మళ్ళీ అడిగింది. పెళ్ళెప్పుడు చేసుకుంటావు? తణుకు సంబంధం వాళ్ళు ఒకటే ఫోన్లు చేస్తున్నారు. శ్రీరామ్ సీరియస్గా చెప్పాడు. నాకు మీరు కష్టపడి సంబంధాలేమీ చూడక్కర్లేదు. నేను ఎవరినైనా ప్రేమించే పెళ్లి చేసుకుంటాను. శ్రీరామ్ చెల్లెలు గీత వాళ్ళమ్మ చేతిలోంచి ఫోన్ లాక్కుని అంది చిలిపిగా. అన్నయ్య, అక్కడ ఎవరితోనైనా లవ్లో పడ్డావా? అందరూ నీ అంత ఫాస్ట్గా ఉండరుగా మేడం, వ్యంగ్యంగా చెల్లితో అన్నాడు శ్రీరామ్. చిన్నప్పటి నుంచి శ్రీరామ్కి అతని చెల్లెలు గీతకి అన్నిటిలోనూ పోటీ ఉంది. కానీ ప్రతి దాంట్లోనూ గీతే గెలిచేది. ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో కూడా ఆమె తన అన్నయ్య కన్నా ముందుంది. తన కోలింగ్ ఆనంద్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. శ్రీరాముకు కూడా అలా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఉంది. ఆల్ ది బెస్ట్ అన్నయ్య అని గీత ఫోన్ పెట్టేసింది. శ్రీరామ్ను చించవాడ నుంచి తీసుకువచ్చి పూణే శివాజీ బస్టాండ్ దగ్గర దించేసి సిటీ బస్ వెళ్ళిపోయింది. దూరం నుంచే ప్లాట్ఫామ్ మీద ఉన్న షిరిడీ బస్సును చూసి శ్రీరామ్ మనసు ఆనంద పరవశమైంది. బస్టాండ్ చాలా రద్దీగా ఉంది. బస్సుల కోసం హడావిడిగా పరిగెడుతున్న జనం. ఇంతలో బిగ్గరగా అరుపులు కేకలు వినిపించాయి. అందరూ భయంగా అటువైపు చూశారు. రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరుగుతుంది. ఆ ఘర్షణ క్షణాలలో పెద్దదయ్యింది. పట్టపగలే అందరూ చూస్తూ ఉండగానే ఒకడిని పట్టుకుని మరికొంతమంది కత్తులతో పొడి చేశారు. అంతా రక్తం. జనం భయంగా పరిగెడుతున్నారు. ఆ హడావుడి చూస్తూ నిలబడిపోయిన శ్రీరామ్ మీద ఒక యువతి పడి భయపడిపోతూ అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. శ్రీరామ్ను అల్లుకుపోయిన ఆ యువతి కొంతసేపటికి తెలివి తెచ్చుకుని అతని చుట్టూ ఉన్న తన చేతులను తీసివేసి వెనక్కి జరగబోయింది. అంతే, ఆమె కదలడానికి కూడా చోటు లేకుండా వాళ్ళిద్దరినీ నెట్టేస్తూ జనసందోహం. ఆమె కదలలేక సిగ్గుతో తన శరీరాన్ని అతని శరీరానికి తగలకుండా ఉంచాలని విఫల ప్రయత్నం చేస్తూ అవస్థపడుతుంది. జీపుల్లో ట్రక్కుల్లో దిగిన పోలీసులు జనాన్ని దూరంగా చెదరగొట్టారు. అక్కడ నిలిచి ఉన్న బస్సులన్నీ బస్టాండ్ బయటకు పంపించారు. అలా కదిలిన బస్సుల్లో షిరిడీ బస్సు కూడా ఉంది. కదిలి బయటకు వెళ్ళిపోతున్న బస్సును చూస్తూ ఆ యువతి అరుస్తున్నట్లుగా అంది. అయ్యో, నేను వెళ్ళవలసిన బస్సు వెళ్ళిపోతుంది. పరిస్థితి ఇంత గందరగోళంగా ఉంటే బస్సు ఎక్కడికి వెళ్తుంది? బయట ఎక్కడైనా పార్క్ చేస్తారులే అన్నాడు శ్రీరామ్. అయితే షిరిడీ బస్టాండ్ బయటకు వెళ్ళి ఆగకుండా వెళ్ళిపోయింది. అయ్యో, బస్ వెళ్ళిపోయింది, అందులో నా బ్యాగ్ ఉంది కంగారు పడుతూ అంది ఆమె. శ్రీరామ్ ఏం పాలుపోక అలా ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటి, ఏమీ చెయ్యకుండా అలా ఉండిపోతారేంటి? ఏదన్నా చెయ్యండి, హెల్ప్ చేయండి అంది ఆమె మళ్ళీ. అప్పుడు స్ఫురించింది వాళ్ళిద్దరికీ తామిద్దరూ తెలుగువాళ్ళు అని. శ్రీరామ్ ధైర్యం చేసి ఆమె భుజం పట్టుకుని ఆ రద్దీలోంచి బయటపడే ప్రయత్నం చేశాడు. ఆమె అతని చెయ్యి పట్టుకుని జనంలోంచి దారి చేసుకుని వెళ్తున్న అతని వెంట నడిచింది. వాళ్ళిద్దరూ ఎంతో కష్టపడి బయటకు వచ్చేసరికి బస్సు కనుచూపు మేరలో కూడా లేదు. ఆమె గల్లున ఏడ్చేసింది. శ్రీరామ్ ఆమెను ఓదార్చుతూ బస్టాండ్ కంట్రోలర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పాడు. వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి షిరిడీ బస్ కండక్టర్కి ఫోన్ చేసి బ్యాగ్ను షిరిడీ బస్టాండ్లో అప్పచెప్పమని చెప్పారు. అరగంటలో వచ్చిన మరో బస్సులో వాళ్ళిద్దరినీ ఎక్కించి పంపారు. శ్రీరామ్ ఆతృత సమర్థత చూశాక
కొంచెం కుదుట పడింది ఆమె. బస్సులో తన పక్క సీట్లో కూర్చున్న శ్రీరామ్తో అంది ఆమె. నా పేరు శిరీష, మాది రాజమండ్రి. మీ పేరేంటి? నా పేరు శ్రీరామ్. నేను విప్రో టెక్నాలజీస్లో జాబ్ చేస్తున్నాను. ఆమెను పరిశీలనగా చూస్తూ అన్నాడు శ్రీరామ్. శిరీష చాలా అందంగా ఉంది. ఇంత అందం ఇంతసేపు తనతోనే సంచరించిందంటే నమ్మలేకపోతున్నాడు శ్రీరామ్. ఇప్పుడు ఆ అందమంతా తన పక్కనే తనని తగులుతూ కూర్చుని ఉంది. పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్లో డిప్లొమా కోర్స్ చేస్తున్నా. నిన్న మేము ప్రదర్శించిన 1 యాక్ట్ ప్లేలో నాకు బెస్ట్ యాక్టర్స్ ప్రైజ్ కూడా వచ్చింది. ఈసారి రిటర్న్ జర్నీ షిరిడీ వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. రేపు సాయంత్రం ట్రైన్కి షిరిడీ నుండి రాజమండ్రికి రిజర్వేషన్ చేయించుకున్నాను. ఇందాక బస్సు ఎక్కి మళ్ళీ వాటర్ బాటిల్ కోసం దిగాను. ఆ హడావిడిలో నా సెల్ ఫోన్ వాటర్ బాటిల్తో సహా ఎక్కడో పడిపోయింది. ఆ రద్దీలో వెతకడానికి కుదరలేదు. సమయానికి మీరు పరిచయం అయ్యారు. లక్కీగా నా బ్యాగ్ దొరికితే నేను చాలా హ్యాపీ. గోదావరి వెల్లువల గలగలా మాట్లాడిన ఆమెను ఆరాధనగా చూశాడు శ్రీరామ్. ఆమె గొంతులో ఏదో ఆకర్షణ, సంస్కారం నిండిన భాష ఆమె మాటల్లో. పూణే అవుట్స్కట్స్ దాటి వేగంగా దూసుకుపోతుంది బస్సు. శిరీష క్రమంగా నిద్రలోకి జారుకుంది. నిశ్చంతగా నిద్రపోతున్న ఆమె తల శ్రీరామ్ భుజం మీద వాలి ఉంది. ఆమెను డిస్టర్బ్ చేయకుండా తల తిప్పి ఆమెనే చూస్తున్నాడు అతను. గాలికి రేగిన ముంగిరులు ఆమె అందాన్ని మరింత ఇనుముడింపజేస్తున్నాయి. ఇటువంటి అమ్మాయి సాంగత్యాన్నే ఇన్నాళ్ళు శ్రీరామ్ కోరుకున్నాడు. ఇటువంటి అమ్మాయి కోసం చేసిన అన్వేషణలో ఎవ్వరూ నచ్చక ఇన్నాళ్ళు అసంతృప్తితో ఉన్నాడు. ఇప్పుడు తన కలల దేవత ఇలలో ఇలా సాక్షాత్కరించింది. మెల్లగా ఆమెతో స్నేహం పెంచుకుని ఐ లవ్ యు అని చెప్పేయాలని బలంగా మనసులో అనుకున్నాడు. బస్సు అహ్మదాబాద్ నగర్ దాటాక ఒక డాబా దగ్గర ఆగింది. బస్సు ఆగడంతో శిరీషకు మెలకు వచ్చింది. టీ తాగుదాం రండి, ఆమెను ఆప్యాయంగా ఆహ్వానించాడు శ్రీరామ్. ఇద్దరూ కలిసి టీ తాగుతూ ఉంటే అంతా కలలా ఉంది శ్రీరామ్కి. టీ తాగాక మీరు వెళ్ళండి, నేను వస్తాను అన్నాడు ఆమెతో. శిరీష మెల్లగా నడుస్తూ బస్ దగ్గరికి వెళ్తూ ఉంటే ఆమెను అలా ప్రేమగా చూస్తూ ఉండిపోయాడు శ్రీరామ్. ఆమె కూడా మెరుస్తున్న కళ్ళతో వెనక్కి తిరిగి మళ్ళీ మళ్ళీ అతన్నే చూస్తూ ఇష్టంగా నవ్వుతూ బస్సు ఎక్కింది. శ్రీరామ్కి ఫుల్ కాన్ఫిడెంట్ వచ్చేసింది. అక్కడ ఉన్న ఒక ఫ్యాన్సీ షాప్లో ఐ లవ్ యూ అని రాసి ఉన్న ఒక గ్రీటింగ్ కార్డ్ తీసుకుని అందులో ఐ లవ్ యూ శిరీష, శ్రీరామ్ అని రాసి ఆ కార్డును జాగ్రత్తగా జేబులో పెట్టుకుని బస్సు ఎక్కాడు. మనసు నిండా ప్రేమను నింపుకున్నట్లు బస్సు ఉత్సాహంగా పరిగెడుతుంది. శిరీషను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఆమె గమనించకుండా ఆమె హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి ఆ బ్యాగ్లో ఆ గ్రీటింగ్ కార్డ్ పెట్టేశాడు శ్రీరామ్. బస్సు షిరిడీ చేరుకుంది. బస్టాండ్ కంట్రోలర్ దగ్గర క్షేమంగా ఉన్న తన బ్యాగ్ను చూసుకుని సంతోషించింది శిరీష. బస్టాండ్ బయటకు వచ్చాక రూమ్ తీసుకోవాలిగా, భక్త వికాస్లో రూమ్ తీసుకోమని మా ఫ్రెండ్ చెప్పాడు అన్నాడు శ్రీరామ్. శిరీష నవ్వుతూ నేను రూమ్ బుక్ చేసుకునే వచ్చాను, మీకు అభ్యంతరం లేకపోతే నా రూమ్కి రావచ్చు అంది. శ్రీరామ్ ఉబ్బు తబ్బిబ్బవుతూ సరే అన్నాడు. భక్త వికాస్లో రూమ్లో చేరేటప్పటికి రాత్రి 8 అయ్యింది. విశాలమైన రూమ్లో 2 విడివిడి బెడ్లు. రూమ్ నీట్గా ఉంది. ఆమె స్నానానికి వెళ్ళింది. రూమ్ బయటకు వచ్చి వరండాలో నిల్చున్న శ్రీరామ్కి ఒళ్ళు దూది పింజిలా తేలిపోతూ ఉంది. అది కళ నిజమా తెలియట్లేదు. అమ్మకు ఫోన్ చేసి చాలా సంతోషంగా చెప్పాడు. అమ్మా, నాకు నచ్చిన అమ్మాయి కనిపించింది, త్వరలో నీకు గుడ్ న్యూస్ చెప్తాను. శ్రీరామ్ వాళ్ళమ్మ కూడా సంతోషిస్తూ కంగ్రాచులేషన్స్, విష్ యూ గుడ్ లక్ అంది. అమ్మతో మాట్లాడి గదిలోపలికి వచ్చిన శ్రీరామ్ ఆశ్చర్యపోయాడు. స్నానం చేసి బయటకు వచ్చిన శిరీష గుండెల దాకా టవల్ చుట్టుకుని ఉంది. శ్రీరామ్ కళ్ళు షాక్తో కంపించిపోయాయి. ఆమె మెడలో మంగళసూత్రం, నల్లపూసల దండ అతని మెదడులో డైనమేట్లు పేల్చాయి. వెంటనే బయటకు వచ్చి తలుపు వేసేశాడు. శ్రీరామ్కి తల కొట్టేసినట్లయింది. దురదృష్టం తన చుట్టే ఎందుకు తిరుగుతుందో అతనికి అర్థం కాలేదు. తన చెల్లి విషయంలో సక్సెస్ అయిన ప్రేమ
తననెందుకు ఇలా శపిస్తుందో బోధపడటం లేదు అతనికి. ఆ నిజాన్ని జీర్ణించుకోవడానికి అతనికి శక్తి సరిపోవడం లేదు. శిరీషకు పెళ్ళయిందా? అతని ఆశల సౌధం కుప్పకూలిపోయింది. నీరసంగా నిస్సత్తువుగా మారిపోయాడు. డ్రెస్ చేంజ్ చేసుకున్న శిరీష బయటకు వచ్చి, రండి, మీరు కూడా స్నానం చేసి రెడీ అవ్వండి, బయటకు వెళ్ళి టిఫిన్ చేసి వద్దాం అంది. శ్రీరామ్కి ఆమె వైపు చూడాలంటేనే గిల్టీగా ఉంది. శ్రీరామ్కి కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉంది. నీరసంగా లోపలికి వచ్చి, నాకు ఒంట్లో బాగోలేదు అని మంచం మీద పడుకుండిపోయాడు. అతనిలో వచ్చిన మార్పుకు కారణం తెలియక శిరీష కూడా అలాగే ఆకలితో పడుకుంది. ఉదయం ఇద్దరూ నిద్రలేసి స్నానాధికాలు ముగించుకుని బాబా దర్శనం చేసుకున్నారు. అతను ముభావంగా ఉన్నాడు, కానీ శిరీష మాత్రం అతన్ని ఆరాధనగానే చూస్తూ ఉంది. ఆమెకు చాలా సంతోషంగా ఉంది. ఆమె ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న అబ్బాయి, తను కోరుకున్న లక్షణాలన్నీ ఉన్న అబ్బాయి తన కళ్ళెదురుగానే కదలాడుతుంటూ ఆమెకు ముచ్చటగా ఉంది. అయితే శ్రీరామ్ నిన్న ఉన్నంత చురుకుగా ఉత్సాహంగా ఇవాళ లేడు. శ్రీరామ్ ఇప్పటి వరకు ఎవరినీ ప్రేమించకపోతే తనతో ఒకసారి ఐ లవ్ యూ అని చెప్పాలి అనిపిస్తుంది ఆమెకు. రూముకి వెళ్ళాక ముభావంగా అన్నాడు శ్రీరామ్, నేను పూణే బయలుదేరుతాను, సాయంత్రం వెల్దూర్లండి. నేను కూడా సాయంత్రం ట్రైన్కి రాజమండ్రి వెళ్తాను. ఎందుకు డల్గా ఉన్నారు? శ్రీరామ్ని పరిశీలనగా చూస్తూ అంది శిరీష. ఏం లేదు, ఇప్పుడే వస్తాను అని బయటికి వెళ్ళిపోయాడు శ్రీరామ్. శిరీష వైపు కన్నెత్తు కూడా చూడలేకపోతున్నాడు శ్రీరామ్. ఎంతసేపు ఆమెను తప్పించుకు తిరుగుతున్నాడు. శ్రీరామ్ వెళ్ళిన వైపే చూస్తూ యథాలాపంగా హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసిన శిరీష చేతివేళ్లకు శ్రీరామ్ పెట్టిన గ్రీటింగ్ కార్డ్ తగిలింది. బయటికి వెళ్ళిన శ్రీరామ్ తనలోని మనోవేదనను భరించలేక పిచ్చి పట్టిన వాడిలా అటూ ఇటూ తిరిగాడు. సాయంత్రం దాకా ఉండగలనా? శిరీషతో మాట్లాడగలనా అని బాధపడుతూ వెంటనే పూణే వెళ్ళిపోవాలని నిర్ణయించుకుని రూమ్కు బయలుదేరాడు. హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసిన శిరీష గ్రీటింగ్ కార్డును చూసి ఆశ్చర్యపోయింది. బయటకు తీసి దాన్ని చదివింది. ఐ లవ్ యూ శిరీష అన్న ఆ అక్షరాలను చూసి ఆమె కళ్ళు మెరిశాయి. ఒక్కసారిగా 1000 వోల్ట్ల విద్యుత్తు ఆమె శరీరంలోకి ప్రవేశించింది. ప్రేమగా ఆ గ్రీటింగ్ కార్డును తన పెదాలతో ముద్దు పెట్టుకుంది. మరి శ్రీరామ్లో సడన్గా మార్పెందుకు వచ్చిందో ఆమెకు అర్థం కాలేదు. కొంచెం సేపటికి బయట నుంచి వచ్చిన శ్రీరామ్ శిరీష వైపు చూడకుండానే ఇక నేను బయలుదేరతాను అని తన బ్యాగ్ తీసుకోబోయాడు. శిరీష లేచి వెళ్ళి శ్రీరామ్ చేతిని తీసుకుని అతని చేతి మీద ముద్దు పెడుతూ ఐ లవ్ యూ టూ అంది. శ్రీరామ్ షాక్ అయ్యాడు. అదేంటి, మీకు ఆల్రెడీ పెళ్ళయ్యిందిగా అన్నాడు. ఆమె షాక్ అయ్యింది. ఎవరు చెప్పారు అంది. మీ మెడలో మంగళసూత్రాలు, నల్లపూసలు అతను అనుమానంగా అన్నాడు. ఆమె షాక్ నుంచి తేరుకుంటూ ఒక్కసారి పక్కున నవ్వేసింది. ఓ అదా అని ఆమె నవ్వుతూనే ఉంది. శ్రీరామ్ ఆమె వైపు అనుమానంగా, అయోమయంగా, అమాయకంగా చూశాడు. ఓకే, సారీ అని ఆమె తమాయించుకుంటూ చెప్పింది. మీకు విషయం చెప్పాలి. మొన్న మా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మేము ఒక డ్రామా ప్లే చేశాము. అందులో నాది హౌస్ వైఫ్ పాత్ర. ఆ పాత్ర కోసం మంగళసూత్రాలు, నల్లపూసల దండ వేసుకున్నాను. నాటిక అయిన తర్వాత ఇవి తీసేయడం మర్చిపోయాను. తర్వాత గుర్తొచ్చిన బస్సులో తీసి బ్యాగ్లో పెడదాము అనుకున్నాను. ఈలోపే బ్యాగ్ మిస్ అయ్యింది అని ఆమె నవ్వుతూనే ఉంది. ఆమె అలా కంటిన్యూగా కళ్ళల్లో నీళ్ళొచ్చేంతగా నవ్వుతూనే ఉంది. శ్రీరామ్ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెను గట్టిగా దగ్గరకు లాక్కుని ఆమె చుట్టూ చేతులను బలంగా బిగించి ఆమె మొహాన్ని దగ్గరగా తీసుకుని ఆమె పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. ఇప్పుడు చదివిన కథ చాలా బాగుంది కదండి. అంటే కథలోని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ ఏదైనా అపార్థాలు చేసుకుంటాం కదా, ఒకరినొకరు అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, ఎలాగైనా ఎవరైనా అవ్వచ్చు, మొత్తానికి అపార్థం అంటూ చేసుకుంటాం కదా. అలా అపార్థాలు వచ్చినప్పుడు అనేసి స్టోరీ అండి. అంటే
ఇప్పుడు ఇక్కడ లవర్స్ని చూపించారు. మామూలుగా అయినా భార్యాభర్తలకైనా లేకపోతే అక్క చెల్లెళ్ళకైనా సరే ఏమైనా మనస్పర్ధలు అంటూ వచ్చినాయి అనుకోండి, అప్పుడు కూర్చుని మాట్లాడుకోవాలన్నమాట. కూర్చుని మాట్లాడుకుంటే తొందరగా పోతాయి అన్నమాట. అది నా ఉద్దేశం, నాకు అర్థమైంది. స్టోరీ అయితే చాలా బాగుందండి. అంటే కొంచెం ఇది లవ్ స్టోరీ అన్నమాట, కొంచెం ప్రేమకు సంబంధించింది. అది వర్ణన బాగుందండి, చాలా బాగుంది కదా వర్ణించడం. రచయిత చాలా బాగా వర్ణించారు, ఆ వర్ణన బాగుంది. ముఖ్యంగా కథల్లోనండి ఎలా ఉంటుందంటే మనకు కనిపించవు, అక్షరాలు మాత్రమే కనిపిస్తాయి. కానీ అక్కడ నీలి మేఘాల లాంటి ఆకాశం అన్నారనుకోండి, మనకి అది అలా జ్ఞాపకం వస్తుంది. అంటే వర్ణనలోనే మనకి ఆ ఇమేజ్ అంతా కనబడిపోతుంది. అంటే మనకి ఒక సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది అనమాట. సినిమా అన్నది చాలా తక్కువ నిజంగానే, కానీ కథలు అన్నవి ఇంకా అద్భుతమని నేను అంటాను అన్నమాట. నాకు సినిమా కన్నా కథలే బాగా నచ్చుతాయి. ఎందుకంటే సినిమాలు మళ్ళీ మధ్యలో ఫైటింగ్లు ఉంటాయి, తర్వాత ఏమో పాటలు ఉంటాయి, స్టోరీ ఉండలేదు. ఇప్పుడు సినిమాల్లోనే, పాత సినిమాల్లో అయితే స్టోరీ ఉండేది, ఇప్పుడు సినిమాల్లో అయితే అసలు స్టోరీయే ఉండలేదు. అందుకని నాకు సినిమాల కన్నా కథలే నచ్చుతాయండి. ఈ కథ అయితే మటుకు నాకు చాలా బాగా నచ్చింది. మీ అందరికీ ఎలా ఉన్నది ఏంటనేది కామెంట్ చేయండి. మన వీడియో నచ్చితే, నేను చదివే విధానం నచ్చితే కనుక లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కథలు అనేవి మీకు చదివి వినిపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.